ప్రియమైన స్నేహితులారా, మిమ్మల్ని అందరినీ నేటి ఈ ప్రేమధార కార్యక్రమానికి స్వాగతం పలుకుచున్నాం. ఈ బైబిల్ అధ్యయనాల ద్వారా ఆధ్యాత్మికంగా లోతైన సత్యాలను నేర్చుకుంటూ మీరందరూ దినదినము దేవునిలో ఎదుగుతూ ఉన్నారని తలుస్తున్నాం. నేటి ఈ పాఠంలో మనము యాజకత్వము కొరకు అహరోను మరియు అతని కుమారులు ప్రతిష్ఠించబడడాన్ని గూర్చి, అదేవిధంగా ఉరీము మరియు తుమ్మీము, ఏఫోదు నిలువటంగిని గూర్చిన విషయాలను గూర్చి తెలుసుకుంటాం. ఇక సందేశాన్ని విందామా? ప్రియులారా, నేటి మన ఈ పాఠంలో మనము నిర్గమకాండము 28వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఇందులో యాజకత్వం కొరకు అహరోను మరియు అతని కుమారులను ప్రతిష్ఠించడాన్ని గురించి, ఏఫోదు పతకము, ఊరీము మరియు తుమ్మీము, ఏఫోదు నిలువుటంగిని గురించి తెలుసుకుంటాం. ప్రత్యక్షపు గుడారంలోని ప్రతి దారము, రంగు మరియు త్రాడు క్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన కార్యాన్ని సూచిస్తాయని మనం చూసాం. ఇప్పుడు మనము ఆ గుడారంలో సేవ చేయబోయే వారి గురించి తెలుసుకుందాం. లేవీయులు గుడారపు బాధ్యతను వహించాల్సి ఉండగా అహరోను మరియు అతని కుమారులు యాజకులుగా ఉండేవారు. అహరోను ప్రధాన యాజకునిగా ఉండేవాడు. ఇక నిర్గమకాండము 28వ అధ్యాయము 1-2 వచనాలను గమనిద్దాం. మరియు నాకు యాజకత్వం చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును ఇశ్రాయేలీయుల నుండి నీ యొద్దకు పిలిపింపుము. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. ప్రియులారా, అహరోను ప్రధాన యాజకుడిగా సేవ చేయడానికి అతనికి కొన్ని ప్రత్యేక వస్త్రాలు అవసరమయ్యాయి. ఈ వస్త్రాలు క్రీస్తును సూచిస్తాయి. నిర్గమకాండంలో ఇవ్వబడిన సూచనలు చదవడానికి చాలా ఉత్కంఠభరితంగా ఉండకపోవచ్చు, లేదా ఒక డిటెక్టివ్ కథలా లేదా మిస్టరీ కథలా ఉండకపోవచ్చు, కానీ అవి క్రీస్తును గూర్చి ప్రత్యేకతను వెల్లడిస్తాయి. దేవుడు మనకు ఈ సూచనలన్నింటినీ ఎందుకు ఇచ్చాడని మీరు ఆలోచిస్తున్నారా? చిన్నపిల్లలు బొమ్మల ద్వారా నేర్చుకుంటారు. బైబిల్ ఒక చిత్రాలతో కూడిన పుస్తకం లాంటిది. దేవుడు మనకిచ్చిన ఈ చిత్రాలను చూడడం ద్వారా ఆయన ఉద్దేశించిన సత్యాలను మనం నేర్చుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ వస్త్రాలు మనము నేడు భావించే పరిశుద్ధత అనే అర్థంలో పరిశుద్ధమైనవి కావు. పరిశుద్ధత అనే అర్థం వచ్చే హీబ్రూ పదము ప్రత్యేకించబడినది అని సూచిస్తుంది. ఈ వస్త్రాలు దేవుని సేవ కోసము ప్రత్యేకించబడ్డాయి. దేవుని కోసము ప్రత్యేకించబడినది ఏదైనా సరే అది పరిశుద్ధమైనదే. ఉదాహరణకు, మీ పర్సులో 1000 రూపాయలు ఉన్నాయని అనుకుందాం. అందులో ఒక 100 రూపాయలు ప్రభు పని కోసము ఇవ్వాలని అనుకుంటున్నారు. ఆ 100 రూపాయలు మీకు ఒక దుకాణం నుండి వచ్చి ఉండవచ్చు, ఆ దుకాణదారుడికి ఒక జూదగాడి నుండి వచ్చి ఉండవచ్చు, అతనికి ఒక దొంగ నుండి వచ్చి ఉండవచ్చు. ఇలా ఎవరి నుండైనా ఆ డబ్బు వచ్చి ఉండవచ్చు. కానీ ఆ డబ్బును ఎప్పుడైతే మీరు దేవుని కోసము ప్రత్యేకిస్తారో ఆ క్షణమే అది పరిశుద్ధమైనదిగా మారుతుంది. దేవుని కోసము ప్రత్యేకించబడినది ఏదైనప్పటికీ అది పవిత్రమైనదే. ఇవి పవిత్రమైన పరిశుద్ధమైన వస్త్రాలు మరియు అవి దేవుని సేవలో ఉపయోగించబడాలి. ప్రియులారా, లేవీయులు ధరించినటువంటి అంగీని నేను ఇప్పుడు ధరించను, కానీ ఒక సేవకునిగా, అనగా ఒక ప్రసంగికునిగా నేను ప్రసంగ వేదికపై ఉన్నప్పుడు ప్రతిరోజు ధరించే వస్త్రాల వలె కాకుండా కొంత ప్రత్యేకమైన వస్త్రం, అనగా ఏదైనా సూట్ కానీ లేదా కోట్ కానీ ధరిస్తాను. ఒక రకంగా చెప్పాలంటే అది కొంత ప్రత్యేకతను తెలియజేస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ దేవుని సేవ కోసము ప్రత్యేకించబడినది ఏదైనా పవిత్రమైనదిగా, పరిశుద్ధంగా ఉంటున్నది. ఈ వస్త్రాలు దేవుని మహిమ కోసం ఉద్దేశించబడ్డాయని మరియు అవి అందంగా ఉన్నాయని మనం గమనించాలి.
ఈ విషయము నాకు చాలా ఇష్టం. ప్రియమిత్రులారా, దేవుని సేవలో ఉపయోగిస్తున్నంత మాత్రాన వస్తువులు వికారంగా ఉండాల్సిన అవసరం లేదు. అందమైనవన్నీ లోకము, శరీరము మరియు సాతానుకే చెందుతున్నట్లు అనిపించడం నాకు కొంత వ్యక్తిగతంగా నచ్చదు. మనము దేవునికి కొంత అందాన్ని ఎందుకు సమర్పించకూడదు? ఆయనే కదా ఈ అందాన్ని సృష్టించింది. ఆయన రంగులను ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుతాడో మీకు తెలియకపోతే సూర్యాస్తమయాన్ని లేదా శరదృతువులో రాలిపోయే ఆకులను చూడండి, నిర్మలమైన ఎండ రోజున ఆకాశాన్ని చూడండి, ఆపై తుఫాను సమయంలో దానిని గమనించండి. దేవుడు రంగులు మరియు అందం విషయంలో గొప్ప నైపుణ్యం కలిగినవాడు. యాజకుల కోసం ఉద్దేశించిన ఈ వస్త్రాలు కూడా అందంగా మరియు దేవుని మహిమను ప్రతిబింబించేలా ఉండాలి. ఇక నిర్గమకాండము 28వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనిద్దాం. అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతని ప్రతిష్ఠించుదువు, అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆజ్ఞ ఇమ్ము. ఇక అహరోనును గొప్ప ప్రధాన యాజకుని సేవ కొరకు ప్రత్యేకపరచాలి. అతడు ధరించవలసిన వస్త్రాలు ఇవే. నిర్గమకాండము 28వ అధ్యాయము 4వ వచనాన్ని గమనిద్దాం. పతకము, ఏఫోదు నిలువుటంగి, విచిత్రమైన చొక్కాయి, పాగా దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడై ఉండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకు అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను. ప్రియులారా, గమనించారా? దేవుని సేవలో ఉపయోగించబడే 6 వస్త్రాలు ఇక్కడ ఉన్నాయి. వీటిని అహరోను ధరించాలి. ఆపై ఆ పదవిలో అతనికి వారసులుగా వచ్చేవారికి అవి అందించబడాలి. ఇక నిర్గమకాండము 28వ అధ్యాయము 5వ వచనాన్ని గమనిద్దాం. వారు బంగారును, నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలును, సన్న నారను తీసుకొని ఈ వస్త్రాలను అత్యుత్తమైన పదార్థంతో తయారు చేయాలి. దేవునికి అత్యుత్తమైనదే దక్కాలని నా అభిప్రాయం. కానీ ఈ విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలని నేను ఒప్పుకుంటున్నాను. ప్రతి పరిచర్యలో ఖరీదైన కారులను, వస్తువులను కలిగి ఉండడంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు పరిచర్యలో భాగంగా గొప్ప ఖరీదైన కారులు, వస్తువులు కలిగి ఉండాలనే శోధనను మనము తిరస్కరించాలి. నిజాయితీగా చెప్పాలంటే వాటిని కలిగి ఉండే హక్కు మనకు కూడా ఉందని నేను భావిస్తున్నాను. అయితే ఇక్కడే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం అనేక మంది పరిచారకులు, సేవకులు తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే వారి ప్రధాన కార్యాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఖరీదైన కార్లు తప్ప మరేమీ కనిపించవు. వారు చేస్తున్న పరిచర్య ప్రజలను తమ పని కోసము డబ్బు ఇవ్వమని అభ్యర్థించేదిగా ఉంటుంది. అయితే ఆ విధంగా వచ్చిన డబ్బును తెలివిగా, పొదుపుగా ఖర్చు చేయడం లేదని భావించేవారు కొందరు ఉంటున్నారు. ప్రియులారా, ఇక్కడ పరిచర్య కోసము పంపిన డబ్బును అనవసరంగా ఖర్చు చేయకూడదని నేను చెప్పదలుచుకుంటున్నాను. కానుకలు, విరాళాలను మనము ఎలా వినియోగిస్తున్నామనే విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిచర్య కోసము ప్రజలను విరాళాలు అడుగుతారు కాబట్టి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే పద్ధతిని పాటించడానికి మనము ప్రయత్నించాలని కోరుతున్నాను. నిజంగానే మనము జాగ్రత్తగా ఉండాలి. మరొక వైపు దేవుని పనికి అత్యుత్తమైనవి, అవసరమైనవి కూడా మనం గుర్తించాలి. అయితే అత్యుత్తమైనవి అంటే ఖచ్చితంగా ఖరీదైన కార్లు, వస్తువులే కావాలనే దీని అర్థం కాదు. కొన్నిసార్లు పరిచర్యలో భాగంగా ఎలాంటి పరికరాలను సమకూర్చుకోవాలనే విషయంపై ఒక చక్కటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి దేవుని వాక్య సందేశాలను ఉత్పత్తి చేసే పరికరాలు, దానికి సంబంధించిన యంత్రము చౌకైన మోడల్ అయి ఉండాలా? కాదు. ఆ సందేశాలు చాలా నాణ్యంగా ముఖ్యమైనవి కాబట్టి మనకు దొరికిన వాటిలో అత్యుత్తమైన వాటిని మనం కలిగి ఉండాలి. దేవుని పనికి మంచి నాణ్యమైన పరికరాలు అవసరమని మనం భావించాలి. దేవుని పనికి అవి ఉండాలి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందని ఆశిస్తున్నాను.
ఎందుకంటే నేటి దినాల్లో దేవుడు మోసగించబడుతున్నాడని మరియు ఆయన సొమ్ము అపహరించబడుతుందని నేను నమ్ముతున్నాను. మలాకి ప్రవక్త మలాకి గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనంలో ఈ ప్రశ్న అడుగుతున్నాడు. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠితార్పణములను ఇయ్యక దొంగిలితిరి. మనుషుడు తనను మోసం చేసి దొంగిలిస్తాడని దేవునికి తెలుసు. మోషే కాలంలో మనుషులు అలాగే ఉండేవారు, నేడు కూడా అలాగే ఉంటున్నారు. ఇక ఏఫోదును గూర్చిన విషయాలను మనం తెలుసుకుందాం. నిర్గమకాండము 28వ అధ్యాయము 6 నుండి 9 వచనాలను గమనిద్దాం. బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల ఏఫోదును పేనిన సన్ననారతోనూ చిత్రకారుని పనిగా చేయవలెను. 2 అంచుల యందు కూర్చబడు 2 భుజఖండములు దానికి ఉండవలెను. అట్లు అది సమకూర్చబడి ఉండును. మరియు ఏఫోదు మీద నుండు విచిత్రమైన దట్టి దాని పని రీతిగా ఏ కాండమైనదై బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోనూ పేనిన సన్న నారతోనూ కుట్టవలెను. మరియు నీవు 2 లేత పచ్చలను తీసుకొని వాటి మీద ఇశ్రాయేలీయుల పేరులను అనగా వారి జనన క్రమము చొప్పున. ప్రియులారా, ఇక్కడ ఏఫోదును వర్ణించడం కొంచెం కష్టం. దీనిని నార వస్త్రం పైన ధరించేవారు. 2 పొడవైన వస్త్ర భాగాలను దగ్గరికి తెచ్చి ఒక భుజం మీద ఒక రాయి, మరొక భుజం మీద మరొక రాయితో వాటిని బిగించేవారు. నడికట్టుతో ఆ వస్త్రాన్ని మధ్యలో దగ్గరకు కట్టేవారు. ఒక గోమేధికపు రాయిపై ఇశ్రాయేలు కుమారుల పేర్లలో 6 పేర్లు, మరొక రాయిపై మిగిలిన 6 పేర్లు చెక్కబడేవి. ప్రధాన యాజకుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు అతడు ఇశ్రాయేలు కుమారులను తన భుజాలపై మోసేవాడు. ఇది ప్రధాన యాజకుని బలాన్ని మరియు శక్తిని సూచిస్తుంది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనంలో మన ప్రధాన యాజకుడైన యేసు క్రీస్తు గురించి ఇలా చెబుతుంది. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. క్రీస్తు మనల్ని రక్షించగలడు. ఆయనకు ఆ సామర్థ్యం, ఆ శక్తి ఉన్నాయి. ప్రియులారా, లూకా సువార్త 15వ అధ్యాయము 1 నుండి 7 వచనాల్లో తప్పిపోయిన చిన్న గొర్రెపిల్ల గురించి యేసు చెప్పిన ఉపమానము మీకు గుర్తుందా? కాపరి బయలుదేరి దానిని కనుగొని తన భుజాల మీద వేసుకున్నాడు. యేసుక్రీస్తు నన్ను తన భుజాల మీద మోసుకు వెళ్తాడు. ఆయన నిన్ను కూడా అలాగే మోసుకు వెళ్తాడు. అప్పుడప్పుడు నేను ఆయన భుజాల మీద నుండి క్రిందికి దిగిపోతుంటాను, కానీ నన్ను తిరిగి ఆ సురక్షితమైన స్థానానికి చేర్చి మోసుకు వెళ్ళడాన్ని కొనసాగించడానికి ఆయన అక్కడే సిద్ధంగా ఉంటాడు. క్రీస్తు గురించి ఏఫోదు అనగా ఆ యాజకుని వస్త్రము ఎంత చక్కటి చిత్రాన్ని మనకు అందిస్తుందో కదా. ఇక ఇందులో న్యాయ విధాన పథకమును గూర్చిన విశేషాలను తెలుసుకుందాం. నిర్గమకాండము 28వ అధ్యాయము 15-16 వచనాలను గమనిద్దాం. మరియు చిత్రకారుని పనిగా న్యాయ విధాన పథకము చేయవలెను. ఏఫోదు పనివలే దాని చేయవలెను. బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోనూ పేనిన సన్న నారతోనూ దాని చేయవలెను. అది మడవబడి చచ్చౌకముగా నుండవలెను. అది జేనెడు పొడుగు జేనెడు వెడల్పు గలదై ఉండవలెను. ప్రియులారా, ఈ న్యాయ విధాన పథకమును వర్ణించడానికి ఉత్తమమైన మార్గం ఏమిటంటే దానిని ఒక అంగి అని పిలవడం. అయితే అది పై వస్త్రం పైన ధరించే అత్యంత అందమైన అంగి. అది న్యాయ విధానానికి సంబంధించిన పథకం. ఎందుకని అంటారా? అది పాపంపై తీర్పు తీర్చబడిందనే సత్యాన్ని సూచిస్తుంది. విశ్వాసులుగా మనకు నేడు నీతి అనే న్యాయ విధాన పథకం అవసరం. ఈ న్యాయ విధాన పథకము
మనలోని పాపభరితమైన హృదయాన్ని కప్పి ఉంచుతుంది. దేవుని సన్నిధిలో మనము నిలబడగలిగే ఏకైక మార్గం అదే. అంటే మన పాపాలపై తీర్పు తీర్చబడిందని అర్థం. క్రీస్తు నీతి మనకు అనుగ్రహించబడింది. అందుకే దీనిని న్యాయ విధాన పథకం అని పిలుస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ న్యాయ విధాన పథకము ఏఫోదులో ఒక భాగం. ఏఫోదు మరియు న్యాయ విధాన పథకము కలిసి ఉండేవి. అవి ఎంతో అందంగా ఉండేవి. ఇక నిర్గమకాండము 28వ అధ్యాయము 17 నుండి 20 వచనాల వరకు గమనిద్దాం. దానిలో 4 పంక్తుల రత్నములుండునట్లు రత్నముల జవలను చేయవలెను. మాణిక్య, గోమేదిక, మరకతములు గల పంక్తి మొదటిది, పద్మరాగ, నీల, సూర్యకాంతములు గల పంక్తి రెండవది, గారుత్మాతము, యష్మురాయి, ఇంద్రనీలములు గల పంక్తి మూడవది, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, సూర్యకాంతములు గల పంక్తి నాలుగవది. వాటిని బంగారు జవలలో పొదగవలెను. ప్రధాన యాజకుని న్యాయ విధాన పథకముపై ఈ 12 విలువైన రత్నాలు ఉండేవి. ఇవి వరుసకు 3 చొప్పున 4 వరుసల్లో అమర్చబడి ఉండేవి. ఇక నిర్గమకాండము 28వ అధ్యాయము 21వ వచనాన్ని గమనిద్దాం. ఆ రత్నములు ఇశ్రాయేలీయుల పేరులు గలవై వారి పేరుల చొప్పున 12 ఉండవలెను. ముద్ర మీద చెక్కిన వాటి వలె వారిలో ప్రతి వాని పేరు చొప్పున 12 గోత్రముల పేరులు ఉండవలెను. ప్రియులారా, ఈ రత్నాల ప్రస్తావన ప్రకటన గ్రంథంలో కూడా కనిపిస్తుంది. అక్కడ ఇవి నూతన యెరూషలేముకు పునాదిగా ఉన్నాయని చెప్పబడింది. ప్రతి రత్నము ఒక ప్రత్యేక రంగును కలిగి ఉండి అవన్నీ కలిసి మెరిసే మరియు అందమైన దృశ్యాన్ని ఏర్పరిచేవిగా ఉంటున్నాయి. దేవుని సృష్టి రంగులతో నిండి ఉందని, పాపము పూర్తిగా తొలగించబడినప్పుడు అది రంగుల కాంతితో మెరవడాన్ని మనం చూస్తామని నా అభిప్రాయం. ప్రియులారా, ఈ 12 రత్నాలు ఎంతో ఆసక్తికరమైనవి. ప్రధాన యాజకుడు ఆ న్యాయ విధాన పథకమును ధరించి దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఆయన దేవుని కుడిపార్శ్వంలో ఉండి మన కోసము విజ్ఞాపన చేస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా నిలిచేవాడు. ప్రభువు మనలను శక్తి మరియు సామర్థ్యాల ప్రదేశమైన తన భుజాలపై మోయడమే కాదు, కానీ ఆయన మనలను తన రొమ్ము భాగం అనగా గుండెలపై మోస్తున్నాడు. మనము ఆయన హృదయంపై చెక్కబడి ఉన్నాం. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. నిజంగా మన పట్ల ఆయనకున్న ప్రేమకు ఇది ఎంత అద్భుతమైన దృశ్యం కదా. ఇక మనము ఇప్పుడు ఊరీము మరియు తుమ్మీము అనగా ఏమిటో చూద్దాం. నిర్గమకాండము 28వ అధ్యాయము 30వ వచనం. మరియు నీవు న్యాయ విధాన పథకములో ఊరీము తుమ్మీము అను వాటిని ఉంచవలెను. అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళునప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలీయుల న్యాయ విధానమును నిత్యము భరించును. ఇక్కడ నేను మీకు ఒక రహస్యం చెప్పబోతున్నాను. దయచేసి దానిని మీరు ఎవరికి చెప్పకూడదని కోరుకుంటున్నాను. అదేమిటంటే, ఊరీము మరియు తుమ్మీము అంటే నాకు కూడా తెలియదు. నేను చాలామంది వేరు రచయితల పుస్తకాలను చదివాను. వారికి కూడా అవి ఏమిటో తెలియదని తెలుసుకున్నాను. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దేవుని చిత్తాన్ని నిర్ణయించడంలో ఈ ఊరీము మరియు తుమ్మీము అనే వాటికి ఏదో ఒక సంబంధం ఉంది. అది సరిగ్గా ఎలాగో నాకు తెలియదు. అయితే కొందరు ఈ ఊరీము మరియు తుమ్మీము అనేవి పాచికలు లేదా డైస్ అని అనుకుంటారు, కానీ నేను దాన్ని నమ్మను. అవి ఏవైనప్పటికీ అవి దేవుని యొక్క చిత్తాన్ని నిర్ణయించేవి. దేవుడు వాటి వివరాలను అస్పష్టంగా ఉంచడానికి ఒక మంచి కారణం ఉంది. ఎందుకంటే ఏదైనా విచిత్రమైన ఆలోచనలున్న ఒక పిచ్చి వ్యక్తి ఈరోజు ఊరీము మరియు తుమ్మీమును తయారు చేయడానికి ప్రయత్నించి అవి మనకు అన్ని సమాధానాలను ఇస్తాయని చెప్పుకునే గొప్ప ప్రమాదం పొంచి ఉంది. ఊరీము మరియు తుమ్మీము లేకుండానే మనకు సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నించే వ్యక్తులు ఈరోజు చాలామంది ఉన్నారు. అయితే సరి అయిన సమాధానాల కోసము మనము దేవుని దగ్గరికే వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు.
ఇక మనము ఏఫోదు నిలువుటంగిని గురించి తెలుసుకుందాం. నిర్గమకాండము 28వ అధ్యాయము 33, 34 వచనాలు. దాని అంచుల చుట్టూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల దానిమ్మ పండ్లను, వాటి నడుమను బంగారు గంటలను నిలువుటంగి చుట్టూ తగిలింపవలెను. ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మ పండును ఆ నిలువుటంగి క్రింది అంచున చుట్టూ ఉండవలెను. ప్రియులారా, ఈ వచనంలో పేర్కొనబడిన బంగారు గంటలు మరియు దానిమ్మ పండ్ల గురించిన అవగాహన అందరికీ ఉండవచ్చు, లేక ఉండకపోవచ్చు. అందులో ఇమిడి ఉన్న భావాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. దానిమ్మ పండ్లు అనేవి ఫలమును సూచిస్తాయి, గంటలు అనేవి సాక్ష్యమును సూచిస్తాయి. మన జీవితాల్లో ఈ రెండు ఉండాలి. మనము క్రీస్తుకు సాక్షులుగా ఉండాలి. అలాగే మన జీవితాల్లో గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ఫలాన్ని కలిగి ఉండాలి. ప్రియమిత్రులారా, ఈ లోకములో మీరు సరైన అడుగుజాడలు వేయకుండా, అనగా సరి అయిన జీవిత విధానం లేకుండా కేవలము కరపత్రాలను పంచకూడదు. సాక్ష్యం చెప్పాలని కోరుకునే చాలామందికి దానికి తగిన జీవితం ఉండదు. సాక్ష్యానికి తగిన జీవితం ఉండి కూడా సాక్ష్యం చెప్పని వారు కొందరు ఉంటున్నారు. మన దగ్గర గంట అనే సాక్ష్యము మరియు దానిమ్మ పండు అనే ఫలము, ఈ రెండు ఉండాలి. ఇక నిర్గమకాండము 28వ అధ్యాయము 35వ వచనాన్ని మనం గమనిద్దాం. సేవ చేయునప్పుడు అహరోను దాన్ని ధరించుకొనవలెను. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినప్పుడు అతడు చావక ఇండునట్లు దాని ధ్వని వినబడవలెను. ప్రధాన యాజకుడు మందిరంలోకి ప్రవేశించి బయటకు వస్తున్నప్పుడు జీవానికి మరియు సాక్ష్యానికి ప్రతీకలైన ఈ చిహ్నాలు శబ్దం చేసేవి. అతడు చనిపోకుండా ఉండాలి అనే మాట ఆ విధిని నిర్వహించడంలో అతడు విఫలమైతే మరణశిక్షకు గురవుతాడనే విషయాన్ని వారికి హెచ్చరిస్తుంది. ఇక నిర్గమకాండము 28వ అధ్యాయము 36 నుండి 38 వచనాలను గమనిద్దాం. మరియు నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కునట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలెను. అది పాగ మీద ఉండునట్లు నీలి సూత్రముతో దాన్ని కట్టవలెను. అది పాగ ముందటి వైపున ఉండవలెను. తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను అహరోను భరించినట్లు అది అహరోను నొసట ఉండవలెను. వారు యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు అది నిత్యమును అతని నొసట ఉండవలెను. ప్రియులారా, ఈ వస్త్రాలు ప్రధాన యాజకుడిని ఇతర యాజకుల నుండి వేరుగా చూపించేవి మరియు పరిశుద్ధుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును అయినటువంటి మన ప్రధాన యాజకుని మహిమలను, సౌందర్యాలను అవి మనకు తెలియజేస్తాయి. మనల్ని రక్షించడానికి ఆయన ఇక్కడ ఈ లోకంలో మరణించాడు. మనల్ని రక్షణలో నిలపడానికి ఆయన దేవుని కుడి పార్శ్వంలో జీవిస్తున్నాడు. ఇక నిర్గమకాండము 28వ అధ్యాయము 39 నుండి 43 వచనాలను గమనిద్దాం. మరియు సన్న నారతో చొక్కాయిని బుట్టా పనిగా చేయవలెను. సన్న నారతో పాగాను నేయవలెను. దట్టిని బుట్టా పనిగా చేయవలెను. అహరోను కుమారులకు నీవు చొక్కాయిలను కుట్టవలెను. వారికి దట్టీలను చేయవలెను. వారికి అలంకారమును ఘనతయు కలుగునట్లు కుల్లాయిలను వారికి చేయవలెను. నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలెను. వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలెను. మరియు వారి మానమును కప్పుకొనుటకు నీవు వారికి నార లాగులను కుట్టవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి ప్రవేశించినప్పుడైనను పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు బలిపీఠమును సమీపించుచున్నప్పుడైనను వారు దోషులై చావక యుండునట్లు అది అహరోను మీదను అతని కుమారుల మీదను ఉండవలెను. ఇది అతనికిని అతని తరువాత
అతని సంతతికిని నిత్యమైన కట్టడా. ప్రియులారా, తన సేవలో నగ్నత అనగా దిగంబరత్వము ఉండకూడదని దేవుడు కోరుకున్నాడు. ఈ విషయాన్ని మనము నేటి కాలంలో కూడా గుర్తుంచుకోవాలి. శరీరాన్ని ప్రదర్శించడం దేవునికి ఇష్టం లేదు. ఈ వస్త్రాలు శరీర సంబంధమైన వాటిని కప్పి ఉంచేవిగా ఉన్నాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, నేటి ఈ సందేశంలో ఇంతవరకు ఎన్నో విషయాలను అనగా ప్రధాన యాజకుడు అతని వస్త్రములను గూర్చి, ఏఫోదు మరియు ఊరీము తుమ్మీములను గూర్చి నేర్చుకున్నాం. వీటిలోని ఆధ్యాత్మిక సత్యాలను మన జీవితాలకు అన్వయించుకొనుటకు ప్రభువు మనకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ దయగల నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, ఎంతో చక్కగా ప్రత్యక్ష గుడారంలో పనిచేసే ప్రధాన యాజకుడు యాజకుల వస్త్రాలను గూర్చిన వివరాలను మాకు అందించిన విధానానికే నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. అందులో ఇమిడి ఉన్న ఆధ్యాత్మిక సూత్రాలకై, సత్యాలకై నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, నీవెంతో నమ్మదగిన దేవుడు. మా ఆధ్యాత్మిక జీవితాలకు అవసరమైన ప్రతి విషయాన్ని మీరు మాకు బోధిస్తూ నడిపిస్తున్న విధానానికే నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, ఇందలి సత్యాలను మేము నేర్చుకుంటుండగా వాటిని మా వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకున్నటకు నీ కృపా సహాయము దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ మా రక్షకుడును నమ్మదగిన యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరిశుద్ధత అనగా అర్థమేమిటి? పరిశుద్ధత అనగా అర్థమేమిటి? 1. పాపము లేకపోవడం. 2. ఖరీదైనదిగా ఉండడం. 3. దేవుని కొరకు ప్రత్యేకించబడడం. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399525570. నేటి ఈ సందేశం ద్వారా అనేక లోతైన, విలువైన ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకున్నారని, అవి మీ ఆధ్యాత్మిక జీవితాలకు దోహదకరంగా ఉన్నాయని తలుస్తున్నాం. మరింత లోతుగా దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడానికి యూట్యూబ్ ద్వారా కానీ, యాప్ ద్వారా కానీ సందేశాలను వినవచ్చు. మీరు ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మేము మీ కొరకు ప్రార్థిస్తున్నాం. దేవుడు మీకు తోడై ఉండునుగాక. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.